హాయ్ అండి. ఏదో చెట్టు నాటుతున్నట్టున్నాను కదా! వేరు చూసారా ఎంత పొడవు పెరిగిందో. ఈ చెట్టు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. మేము తింటే వేసిన సీడ్‌తో వచ్చిందో, లేదంటే చిలకలు అవన్నీ తీసుకెళ్తూ ఉంటాయి గదా! పండ్లు అవి పడితే వచ్చిందో తెలీదు. కానీ మా ఇంట్లో ఒక బుట్ట ఉండే అదే చెట్లు వేసుకోవడానికి ఉంటుంది గదా! ఒక బుట్ట దాంట్లో ఉండింది. చాలా డేస్ నుండి నాటుదాం పక్కన అనుకుంటుంటే కానీ కుదరలేదు. చూసారా ఎంత పెద్ద ఏరొచ్చేసిందో. ఈ వేరు బుట్ట కిందకి కూడా వచ్చిందనుకున్నాను. కానీ అది తులసి చెట్టుది. తులసి చెట్టు ఇది 2 కలిపి ఉన్నాయి ఒకే బుట్టలోనే. సో, దీన్నైతే ఇప్పటికి పక్కన నాటడానికి కుదిరింది. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను కామెడీగా ఉంటది. లాస్ట్‌లో చూడండి. చూసారా ఊరికే బుట్ట జరిపి పక్కన పెట్టాం మార్నింగు. ఆఫ్టర్‌నూన్ నాటాము. అంతా చిగుర్లొచ్చినవన్నీ వాలిపోయాయి. మళ్ళీ పెరుగుతాయని అనుకుంటున్నాను. ఇలా అయితే నాటేశాను. మా తమ్ముడు ఇలా నా పాటికి నేనంతా చెట్టుని నాటేసుకొని వాటరింగ్ చేసుకుంటుంటే మా తమ్ముడు నన్ను పిలిచాడు. "తొండ నాకు ఫ్రెండ్ అయిందిరా" అనేసి పిలిచాడు. ఏంటబ్బా అనేసి వెళ్తే 2 పురుగులు పట్టుకున్నాడు. పట్టుకొని ఫెన్సింగ్ పైన ఉంది. ఫెన్సింగ్ పైన సిమెంట్ పోల్స్ ఉంటాయి కదా! దాని పైన ఉండే అది. ఆ తొండ. దాన్ని పిలిచాడు. విజిలేసి మరీ పిలిచాడు. విజిలేసి పిలిచి పురుగులక్కడ పెట్టాడు పేపర్‌లో. అది దానికేమర్థమైందో తెలీదు గానీ, వెంటనే వచ్చేసింది వాడు విజిలేసి, "ఏయ్! ఇక్కడుంది తిందువురా" అనంటే. వచ్చేసి చూసారా ఎక్కడ నిలబడుకుందో. ఇప్పుడు చూడండి వచ్చి వెంటనే నోట్లో వేసేసుకొని తినేస్తుంది. చూసారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. మీకెప్పుడైనా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యిందా? ఒకవేళ మీరు తొండలు అలా చూసి ఉంటే, మీకేదైనా దాని గురించి తెలిసి ఉంటే, నాకు చిన్న కామెంట్‌లో చెప్పేయండి. ఈ సన్నివేశం మీకెలా అనిపిచ్చిందో కూడా కామెంట్ చేయండి. అంతే ఈరోజు వీడియో అయితే. తర్వాత